జీవితమే బలహీనమైన జీవితం. అందుకని మనం బలహీనం కాబట్టి మన కోసం ఆల్రెడీ మన ప్రభువైన తండ్రి ఏం చేస్తున్నాడు, మన కోసం ఆయన మూలుగుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో మనకి ఎట్టి రీతిగా సహాయం అందించాలని ఆయనే అనేక దారులు వెతుకుతున్నాడు. ఆ దారుల్లో మనం కనబడితే ప్రభు మనకు సహాయం చేస్తాడు. అంటే దేవుడు ఈజీగా తన రూట్లో నుంచి ఎప్పుడు మన గురించి ఆలోచించడం, మన వైపు గురించి ఆలోచిస్తాడు. దేవుడు మన బ్రతుకుల్లో పర్టికులర్గా నువ్వు ఎలాగుండాలి రుద్దేడు మనంతటా మనం ఆయన తట్టు తిరిగినట్లుగా ఆయన ప్రేమను కనపరుస్తూ ఆయన మనల్ని అర్థం చేసుకుంటూ మనకున్న పొజిషన్లో ఆయన దగ్గరికి ఎలాగొస్తున్నామో కూడా స్వీకరించగలిగిన దేవుడు. కాబట్టి మన యొక్క జీవితంలో కొన్నిసార్లు బలహీనతలు కలుగుతున్నాయి. ఇలాంటి టైంలో కూడా మనము అధైర్యపడక, ఈ బలహీనతను బట్టి నా జీవితం ఇంత అనుకోక, అక్కడ నుంచి నువ్వు అడుగులు ముందుకేసి యెహోవా వైపు చూడగలిగితే అద్భుతాలు అనుభవించగలుగుతాము.